నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ నేను విజయ్ ఏపీ లిక్కర్ స్కామ్ తీగలాగితే డొంక కదులుతోంది అక్రమాలకు పాల్పడిన వారు ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు ఈ కేసులో ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసిన సిట్ మరింత దూకుడు పెంచింది ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్షల అవకతవకల కేసులో నిందితుడిగా ఉన్న సీనియర్ ఐపీఎస్ పిఎస్ఆర్ ఆంజనేయుల పేరు తెరపైకి వచ్చింది తాజాగా సిట్ అధికారులు కేసుకు సంబంధించి సిద్ధం చేసిన 200 పేజీల అడిషనల్ ఛార్జ్ షీట్లో అత్యంత కీలక విషయాలను ప్రస్తావించారు లిక్కర్ స్కామ్ కేసులోని నిందితులకు పిఎస్ఆర్ ఆంజనేయుల నుంచి 60 కాల్స్ వెళ్లినట్లుగా గుర్తించారు ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి భారీగా ఆస్తులు కొనుగోలు చేసినట్లుగా ఛార్జ్షీట్ లో ప్రస్తావించారు ఎక్కడెక్కడ ఏ తేదీల్లో ఆస్తులు కొనుగోలు చేశారు అందుకు సంబంధించిన డబ్బు ఎక్కడి నుంచి ఎక్కడికి తరలించారో సిట్ అధికారులు తెలిపారు ప్రధానంగా లిక్కర్ స్కామ్ నుంచి వచ్చిన ముడుపులతో బాలాజీ గోవిందప్ప బాన్సువాడతో పాటు 3 చోట్ల స్థిర ఆస్తులు కుటుంబ సభ్యుల మీద కొనుగోలు చేసినట్లుగా గుర్తించారు ప్రధాన నిందితుడు రాజకస్ రెడ్డి రంగారెడ్డి జిల్లాలతో పాటు హైదరాబాద్లో మొత్తం 11 చోట్ల 30 ఎకరాలకు పైగా భూమి కొనుగోలు చేసినట్లుగా సిట్ ఛార్జ్ షీట్లో పేర్కొంది దీంతో నకిలీ మద్యం తయారు చేసి అనేక మంది ప్రాణాలు తీశారని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు డిజిటల్ పేమెంట్స్ లేకుండా కేవలం క్యాష్ తోనే కొనుగోలు చేసేలా రూల్స్ మార్చారని అధికారులు గుర్తించారు అలా వచ్చిన సొమ్మును కోట్లలో కొల్లగొట్టినట్లు తెలిపారు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడి 100 కోట్లు స్వాహా చేసినట్లు ఆధారాలతో సహా బయటపడినట్లు తెలుస్తోంది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కంటే ఏపీలో మద్యం కుంభకోణమే చాలా పెద్దదని వైసీపీ ప్రభుత్వ హయాంలో కొందరు సిండికేట్గా ఏర్పడి అక్రమాలకు పాల్పడ్డారని సిట్ గుర్తించింది దీని వెనుక ఉన్న వారందరినీ అరెస్ట్ చేసేందుకు సిట్ రెడీ అయినట్లు తెలుస్తోంది లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటి వరకు 19 సంస్థలు 29 మంది వ్యక్తులు నిందితులుగా ఉన్నారని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం తెలిపింది